లేనిపోని గొప్పలు చెప్పుకోవడంలో బిజీగా ఉన్న కూటమి ప్రభుత్వం దేశానికి ప్రపంచ కప్ తెచ్చిన క్రీడాకారిణిని మర్చిపోయింది. వెంటనే స్పందించిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ముల్లుతో గుచ్చినట్టుగా కూటమి పెద్దల్ని అదే విషయంపై గట్టిగా ప్రశ్నించింది. దాంతో మేలుకున్న చంద్రబాబు ఏపీ క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ గతంలో చంద్రబాబు గప్పాలు కొట్టడం, ప్రకటనలు చేయడం నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. మాటలు కోటలు దాటేలా పథకాలు, ప్రకటనలు, నిర్ణయాలు ప్రకటించే చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి తుస్సుమంటారనే విషయం అందరికీ తెలిసిందే. మహిళా క్రికెట్కు సంబంధించి ప్రపంచ కప్ తెచ్చిన క్రీడాకారిణులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా సన్మానించి ఘనమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం ఏపీ క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారు. చంద్రబాబు నిర్లక్ష్యాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు గట్టిగానే ప్రశ్నించారు. భారత మహిళా క్రికెట్ టీంలో చోటు సంపాదించుకోవడమే కాదు, తొలిసారిగా భారతదేశం ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణిని ఎందుకు విస్మరిస్తున్నారు అని కూటమి పెద్దలను నిలదీశారు. మరి వేరే రాష్ట్రాల్లో చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి పారితోషికించినట్టు నేను పేపర్లో చూస్తున్నా. మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? పివి సింధుకు ఒక న్యాయము, హరితకు ఒక న్యాయము, పుల్లెల గోపిచంద్కు ఒక న్యాయము, శ్రీచరణ్కి ఒక న్యాయమా? నా కారణం అడుగుతున్నా నేను. వైఎస్ఆర్సీపీ నేతలు ఇలా ప్రశ్నించిన తరువాత వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథన్ రెడ్డి శ్రీచరణికి 10 లక్షల రూపాయల ప్రోత్సాహకం ప్రకటించిన తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం, 2.5 కోట్ల రూపాయల నగదు పురస్కారం, ఇళ్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రశ్నించేదాకా శ్రీచరణి అనే మహిళా క్రికెటరు ఉన్నారనే విషయం కూడా గుర్తులేనట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరించడం విమర్శల పాలవుతోంది.